ఎస్ఎన్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ప్రతి క్షణం మీకోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే ఈరోజు న్యూస్ పేపర్స్ రివ్యూ చూద్దాం. మిత్రులారా చూడండి, ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్లైన్, తొలి దశ పోలింగ్ 62.37%, త్రిపురలో అత్యధికంగా 80.1%, బీహార్లో కేవలం 48.5%, 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 చోట్ల ఎన్నికలు. ఓటు హక్కు వినియోగించుకున్న 16.63 కోట్ల మంది ఓటర్లు. అండమాన్లో తొలిసారి ఓటు వేసిన సోంపెన్ ఆదివాసులు. తమిళనాడు పోలింగ్ కేంద్రంలో 3 వృద్ధులు మృతి. ఈఎన్పిఓ బంధు. నాగాలాండ్ 6 జిల్లాల్లో ఓటింగ్ 0. ఆ పరిధిలో 20 మంది ఎమ్మెల్యే ఓటు హక్కుకు దూరమే. ఓకే. ఆంధ్రజ్యోతి, ఆలూరు ప్రజాగలం సభకు హాజరైన జనం, జగన్కు ఒక్క ఛాన్సే కానీ చివరి ఛాన్స్, ఆయన నైజం దోపిడీ విధ్వంసమే చంద్రబాబు. అయితే 5 ఏళ్లలో 5 లక్షల కోట్లు దోచాడు, విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నాడు, వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశాడు. నాడు కోడికత్తి, నేడు గులకరాయ్ డ్రామా. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వకుండా పేదలతో ఆటలు, రాయలసీమను విస్మరించిన ద్రోహి. ఇలాంటి విధ్వంసకారుడు అవసరమా? వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తాం, ప్రజాకాలంలో టీడీపీ అధినేత సృష్టికరణ. అయితే ఇది 5 లక్షల కోట్లు అని చెప్పాడు. ఆలూరు ప్రజా సభలో చెప్తున్నాడు. చూడండి ఒకసారి చంద్రబాబు నాయుడు ఎంత చెప్తున్నాడు అనేది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 లక్షల కోట్లు అన్నాడు. ఒక జనాలు ఇవాళ ఎవరు పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు, అర్థం కావటంలో. ఎలా అంటే, మన రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి వచ్చినాకైతే ముందైతే మొత్తం అప్పే లేదు. ఈ డబ్బులు ఎలా, ఎన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? నెంబర్ 2, ప్రతి అకౌంట్కి, ప్రతి పేదవాడికి అకౌంట్ ద్వారానే డబ్బు బటన్ నొక్కాడు. ఇప్పుడు ప్రతి డలారీ వ్యవస్థ 1% కూడా రూపాయి ఖర్చు లేదు. ప్రతిదీ డైరెక్ట్ మన పేదోడి అకౌంట్లో పడ్డాయి డబ్బులు. అందువల్ల ఇవాళ జనం ఎక్కడికి వెళ్ళిన జగన్ ఎక్కడికి వెళ్ళినా జనం వస్తున్నారు. నెంబర్ 2, అతను 1వ తారీఖు ఉదయం 6 గంటలకి ఇంట్లో, మనం 6 గంటలకు లేచి వాళ్ళకి వాలంటీర్ తలుపు తట్టి 3,000 పింఛన్ ఇస్తున్నారు అవ్వాతాతలకి. టీడీపీ ప్రభుత్వంలో పడిగాపులు కాసి సర్వర్ వచ్చి రాక బుక్కులు లైన్లో పెట్టుకునేవాళ్ళు, పెట్టి మళ్ళీ ఆ సర్వర్ రాకపోతే మళ్ళీ సాయంత్రం వచ్చి పని అక్కడ కూర్చునేవాళ్ళు. ఇవాళ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ తిరగటం ఇవన్నీ లేకుండా ఉదయాన్నే పోయి తలుపు తట్టి లేపి నిద్ర లేపల్లా వేస్తున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనకి తల్లిదండ్రుల తర్వాత, దేవుని తర్వాత తల్లిదండ్రులు మనకి దైవంతో సమానం. అటువంటి పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఒక కొడుకులాగా జగన్ ఇస్తున్నాడు. అయితే ఇది ఆరోపణ అనేది ఉత్తెత్తి ఆరోపణ. ఇది అదిగో ఇంకొకటి, మేము మాట్లాడుతుంటే వైసీపీకి దడదడ, ఓటమి భయంతోనే కోర్టుకు వెళ్ళారు. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకైనా వెళ్తాం, ఛార్జీ షీట్ అందరికీ అందుబాటులో, అవినాష్ అఫిడవిట్ కేసులో ఈ కేసు. ఇవేమి మాట్లాడొద్దంటే ఎలా? వివేక కుమార్తె సునీత ప్రశ్న. అయితే ఇది అంతా జనాలు అదే మర్డర్ ఎవరన్నా చేయని, అది హత్య లేకపోతే వేరే వాళ్ళు చేశారనేది పక్కన పెడితే, వీళ్ళు ఓవరాల్గా జనాలు, మా ఎస్ఎన్టీ సర్వేలో మేము తీసుకున్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అక్కా చెల్లెలిద్దరిని మాట్లాడిస్తుండని మా సర్వేలో తేలింది. అయితే
అడిగింది వివేక కేసులు, ఉత్తర్వులు ఇచ్చింది అన్ని కేసులు, కడప జిల్లా కోర్టు ఆదేశాలు, విపక్షాలు న్యాయవాద వర్గాలు విస్మరణం. అయితే ఇది ఆమె ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చింది కదా, ఇప్పుడు చనిపోయి 5 years అయింది. 5 years నుంచి జనాల్లో తీసుకెళ్ళి ఇప్పటికి విస్తృతంగా ప్రచారం చేయొచ్చు కదా. ఏది ఆమెకు అన్యాయం జరిగింది అనుకుంటే ఎలక్షన్ టైం వచ్చింది, చంద్రబాబు నాయుడుకు అవసరం కాబట్టి ఆమె ప్రచారం చేస్తుంది. ఆమెకి బాధ, నిజమైన తండ్రి మీద బాధ ఉంటే 5 years నుంచి పోరాటం చేయొచ్చు కదా, జనాల్లో తీసుకెళ్ళి వాళ్ళ మంచి ఉండొచ్చు కదా. అది వైసీపీకి ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్టే. ఏమో ఇంకొక ప్రత్యేక హోదా తెచ్చావా, రాజధాని కట్టావా, కడప స్టీల్ పదే శంకుస్థాపనల 5 ఏళ్ల పాలనలో ప్రజలు చేతికి చెప్పే మిగిలింది. జగన్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మండిపాటు. కర్నూలు జిల్లాలో ఏపీ న్యాయం యాత్ర, ఆదోని సభలో వైసీపీ ముఖల కవ్వింపులు, మీ అన్న దేనికి సిద్ధం అంటూ షర్మిల ఆగ్రహం. అయితే అంటే ఈ వ్యక్తి షర్మిల గారు 2019లో మా అన్నను గెలిపించండి, మా అన్న మంచి చేస్తాడు, రాజన్న పునికిపుచ్చుకున్న లక్షణాలని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఇలా ప్రచారం చేయటం, ఇప్పుడు ఆమె రేపు ఎన్ని సీట్లు గెలిచిద్ది అనేది, కనీసం ఆమె నిలబడే సీటు గెలిచిద్దా అనేది కూడా నిజం లేని పరిస్థితుల్లో ఆమె చెప్తున్నది. సీఎంఓలో సర్వాంతర్యామి, పేరుకే ముఖ్యమంత్రి జగన్, తతంగమంతా సీఎం కార్యదర్శిదే, చెబితే సీఎస్ అయినా వినాలి, సంబంధం లేని పనుల్లో పెత్తనం, ఇతర కార్యదర్శుల పనే ఆయనే. ఇలా అలాట్మెంట్ ఆర్డర్ విరుద్ధంగా జగన్ ఆత్మ పనులు, ఫైల్ పంపాలని మొదట లెక్కలు, ఆ తర్వాత ఆయనే లాగిన్కి వచ్చేలా పేసీ నుంచి మంత్రాంగం, వ్యవహారం అంతా ధనంజయది. అయితే ఇది ఆంధ్రజ్యోతిలో రాసిన వార్త. అంటే ఆంధ్రజ్యోతి అంటే టీడీపీకి ఆత్మ. అయితే ఇలా ఫైళ్ళు, దీనికి ఒక శాఖ ఉంటుంది, ప్రతి ఫైల్కి ప్రతి వ్యవహారానికి ప్రతి శాఖ ఉంటుంది, వాళ్ళు రూల్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం రావాలా. అయితే ఇలా ఏదో జనాలను నమ్మించడానికి గతంలో లాగా ఒక వార్త పడేస్తే నమ్ముతారనే రోజులు పోయినాయి. ఇప్పుడు సోషల్ మీడియా అంతా వచ్చింది. రాజకీయ రంగం మండత్త అబ్బా చా అనిపించే స్థాయిలో జగన్ నాటకం. ఇవేనా ఇళ్ల నిర్మాణంపై జగన్ కట్టుకథలు. 110 దాటేస్తాం, చంద్రబాబు నేతృత్వం కూటమి సర్కార్. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి ఠాగూర్ సమగ్ర కథనాలు నేటికి జనంలో కీర్తనం. అయితే కేంద్ర మంత్రి ఠాగూర్ గారు చెప్పారని ఆంధ్రజ్యోతిలో రాసుకొని వచ్చారు. అయితే ఆ ఠాగూర్ అనే వ్యక్తికి ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు ఇచ్చారు, మనం ఇప్పటికీ మన రాష్ట్రం తరపున పేద ప్రజలకు ఎంత పథకాలు అందాయి, ఇవి ఫస్ట్ తెలుసుకుంటే మంచిది. అతనికి కనీసం ఏ జిల్లాలో ఏ నియోజకవర్గం ఉంటుందని తెలియని వ్యక్తికి ఏదో ఒక మాట చెప్తే పోయిద్ది అన్నట్టు అది కరెక్ట్ కాదు కదా. ఆంధ్రజ్యోతి ఇలా రాస్తాడు, ఉన్నది లేదు. చూడండి సాక్షిలో ఎలా రాశారనేది చూద్దాం. మెయిన్లో బోండా జంప్, పోలీసులు చూసి హడలిపోయిన టీడీపీ నేత బోండా ఉమ తమ అరెస్టు చేస్తున్నారంటూ నాయకులకు కార్యకర్తలకు ఫోన్లు, చొక్కా మార్చుకొని పార్టీ ఆఫీస్ పక్క భవనంలోకి దూకి పరార్, ఎన్నికల బందోబస్తు కోసం వెళ్ళిన పోలీస్ సిబ్బంది. అయితే ఇది అతను ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు. అయితే పోలీసులను చూసి హడలిపోయి అంతగా పరిగెత్తే అంత నేచర్ అయితే అతను కాదు. ఇది సాక్షిలో ఇది కావాలని రాసిన వార్త. ఎందుకంటే పోలీసులను చూసి చొక్కా మార్చుకొని గోడ దూకిపోవాల్సినంత అవసరం అతనికి లేదు. ఈ వార్త తప్పు వార్త.
చూడండి, బాబు గురి గులకరాయి పైనే కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్ వద్ద మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ధ్వజం. అయితే ఫ్యానుకు 2 ఓట్లు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి, లేదంటే మళ్ళీ కత్తిరింపులు, అన్నీ ముగింపులే. చంద్రముఖి నిద్రలేస్తుంది, పసుపు పతివదల బొమ్మాలి అంటాడు. అయితే అచ్చంపేట సభ ఇది ఒక భాగం అని రాశారు. ఇంతకంటే అయితే భాగం అయితే ఇంకా ఉండదు. మరి సాక్షి వాళ్ళు అలా రాశారు ఒక భాగం అని. అంటే ఇంతకంటే అటు ఇటు కానొస్తుంది, ఒక భాగం అని రాశాడు ఇబ్బంది లేకుండా. బగబగల్లోనూ బ్రహ్మరథం కోలాహలంగా 18వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర. సీఎం జగన్ అడుగడుగున జనహారతులు. సూరంపాలెం వద్ద జగన్కు స్వాగతం పలికిన విద్యార్థులు. జగన్ వల్లే తాము ఉచితంగా చదువుకున్నామంటూ ఆనందం. దద్దరిల్లిన కాకినాడ అచ్చంపేట జంక్షన్. అయితే జగను ఒకదానికి మనం మెచ్చుకోవాలి. ఎలా అంటే పేద పిల్లలకి కార్పొరేట్ కంటే మన ఇంట్లో కంటే వసతులు ఉండేటట్టు స్కూల్లో చేశాడు. ప్లస్ పథకాల విషయంలో ఎలా చేయని ఏమన్నా కానీ ప్రతి పథకానికి డబ్బులు అకౌంట్లో అయితే వేసాడు. కానీ డలారీ వ్యవస్థ ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో అయినా కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వాల్లో ఒక ఊర్లో నాయకుడు ఉండేవాడు. ఆ నాయకుడి దగ్గర పోయి బతిలాడుకొని 4 రోజులు 5 రోజులు అతను ఒక అప్లికేషన్ పెడితే అతను ఇష్టం వచ్చినప్పుడు చెప్తే అతను చెప్పిన వ్యక్తికి వచ్చేది, లేకపోతే వచ్చేది కాదు. ఇవాళ కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. ఎవరో అర్హుడో వాళ్ళకి ప్రతి పథకం అందుకున్నారు. అయితే ఆ విషయంలో జగన్ గారిని హ్యాట్సాప్ చేయొచ్చు. అయితే ఇవాళ అతని గెలుపు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ముఖాలు చూసి ఓట్లు వేయటం లేదు జనాలు. కేవలం డైరెక్ట్ జగన్ పేద ప్రజలు ఎస్సీ బీసీలు ఎస్సీ మైనార్టీలకి వాళ్ళు. అయితే చూశారు కండి, ఈరోజు న్యూస్ పేపర్ల రివ్యూ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మిత్రుల, మీకు దగ్గరలో ఏదైనా సమస్యలు ఉన్నా, పేదలని ఇబ్బంది పెట్టే వర్గాలు కానీ ఏదైనా ఏ శాఖకు సంబంధించిన అధికారులైనా మా SNTV యూట్యూబ్ ఛానల్ దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము ఛానల్ తరపున సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం. ధన్యవాదములు మిత్రమా.